హలో అండి, టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? క్యూబర్నెటీస్ గురించి అడిగితే ఎలా చెప్పాలి? కంగారు పడకండి. ఈరోజు మనం ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని చాలా వివరంగా చూద్దాం. సరే, మన ఎజెండా చూద్దాం. ఇది అచ్చం ఒక టెక్నికల్ ఇంటర్వ్యూలాగే ఉంటుంది. ఫస్ట్, అసలు కూబర్నెటీస్ ఎందుకు వాడాలి అనే బేసిక్ ప్రశ్నతో మొదలుపెట్టి, తరువాత దాన్ని ఎలా వాడతాం, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి, ఇలాంటి ప్రాక్టికల్ విషయాల వరకు వెళ్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంటర్వ్యూలు ఇక్కడే మొదలవుతాయి, చాలా సింపుల్గా అనిపించే ఒక ప్రశ్నతో. అసలు మనకి క్యూబర్నెటీస్ ఎందుకు? చూడండి, ఇంటర్వ్యూయర్ అడగొచ్చు, పెద్ద స్కేల్లో ఉన్నప్పుడు కేవలం డాకర్ వాడితే ఏమవుతుంది అని. ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాలనుకునేదేంటంటే, క్యూబర్నెటీస్ ఏ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చిందో మీకు నిజంగా తెలుసా లేదా అనే. అక్కడే అసలు పాయింట్ ఉంది. డాకర్ అనేది ఒక్క కంటైనర్కైతే సూపర్, కానీ ప్రొడక్షన్లో వందలు వేల కంటైనర్లున్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఆలోచించండి, ఒక కంటైనర్ సడన్గా ఆగిపోతే దాన్ని ఎవరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు? ట్రాఫిక్ పెరిగినప్పుడు కొత్త కంటైనర్లు ఎవరు యాడ్ చేస్తారు? చూసారా, ఈ ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్ లాంటి ఫీచర్లు డాకర్లో లేవు. దానికి ఆటోమేషన్ తెలీదు. సరిగ్గా ఈ సమస్యలని పరిష్కరించడానికే కుబర్నెటీస్ వచ్చింది. మరి ఆ సొల్యూషన్ ఏంటి? దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అది చూద్దాం. ఇది చాలా కామన్గా అడిగే ప్రశ్న. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ద క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. సిస్టంలో ఏమేం భాగాలున్నాయో మీకు ఎంతవరకు తెలుసో టెస్ట్ చేయడానికి అడిగే క్లాసిక్ క్వశ్చన్ ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఒక బెస్ట్ వే ఏంటంటే, ఆర్కిటెక్చర్ని రెండు భాగాలుగా విడగొట్టడం. ఒకటి కంట్రోల్ ప్లేన్, దీన్ని మనం బ్రెయిన్లా అనుకోవచ్చు, అంటే నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటారు. రెండోది డేటా ప్లేన్, ఇది మజిల్ లాంటిలే, అంటే అసలు పనిచేసేది ఇదే. కంట్రోల్ ప్లేన్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏపీఐ సర్వర్. ఇది మన క్లస్టర్కి ఫ్రంట్ డోర్ లాంటిదన్నమాట. ఏ కమాండ్ అయినా, ఏ కమ్యూనికేషన్ అయినా సరే దీని ద్వారానే వెళ్ళాలి. అందుకే దీన్నే కూబర్నెటిస్కి హార్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఈటీసీడీ, దీన్ని సింపుల్గా మన క్లస్టర్ యొక్క మెమరీ అని అనుకోవచ్చు. అంటే మన క్లస్టర్ ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. అందుకే దీన్ని సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అని కూడా అంటారు. ఇక షెడ్యూలర్, దీని పని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక మ్యాచ్ మేకర్ లాంటిది. కొత్తగా ఏవైనా పాడ్స్ వస్తే వాటి కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక పాడ్ రాగానే వెంటనే రిసోర్సెస్ అన్నీ చెక్ చేసి దానికి ఏ వర్కర్ నోడైతే కరెక్ట్గా సరిపోతుందో దానికి ఆ పాడ్ని అప్పగిస్తుంది. ఇప్పుడు డేటా ప్లేన్కి వస్తే ఇక్కడ క్యూబ్లెట్ ఉంటుంది. ఇది ప్రతి వర్కర్ నోడ్ మీద రన్ అయ్యే ఒక ఏజెంట్ లాంటిది. కంట్రోల్ ప్లేన్ ఏం చెప్తే అది చేస్తుంది. పాడ్స్ సరిగ్గా రన్ అవుతున్నాయా లేదా అని చూసుకోవడం దీని బాధ్యత. ఓకే, థియరీ బానే ఉంది, కానీ ఇంటర్వ్యూలో తర్వాత అడిగే ప్రశ్న ఏంటంటే, సరే ఈ కాంపోనెంట్స్ అన్నిటినీ ఉపయోగించి ఒక అప్లికేషన్ని క్లస్టర్లో ఎలా డిప్లాయ్ చేస్తారు అనేది. ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. సో, ఒక అప్లికేషన్ని క్యూబర్నెటిస్లో ఎలా డిప్లాయ్ చేస్తారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి అడుగుతారు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటంటే నేరుగా పాడ్స్ని క్రియేట్ చేయడం. కానీ అది కరెక్ట్ కాదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక డిప్లాయ్మెంట్ని ఉపయోగించడం. ఎందుకంటే డిప్లాయ్మెంట్తో మనం నాకు నా యాప్కి చెందిన 3 కాపీలు కావాలి అని చెప్పొచ్చు. ఒకవేళ అందులో ఒకటి ఫెయిల్ అయినా డిప్లాయ్మెంట్ దానంతటదే ఇంకో కాపీని క్రియేట్ చేస్తుంది. దీన్నే ఆటో హీలింగ్ అంటాం. సో, ఈ కోడ్ చూడండి, ఇదే కుబర్నెటిస్లోని అసలైన మ్యాజిక్. కంట్రోలర్స్ ఏం చేస్తాయంటే, మనం చెప్పిన డిజైర్డ్ స్టేట్ అంటే కోరుకున్న స్థితిని క్లస్టర్లో ఉన్న యాక్చువల్ స్టేట్ అంటే వాస్తవ స్థితితో ఎప్పుడూ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటాయి. రెండింటి మధ్య తేడా వస్తే వెంటనే సరిచేస్తాయి. సరే, మన యాప్ని డిప్లాయ్ చేశాం, అది క్లస్టర్లో రన్ అవుతుంది, అంతా బాగుంది. కానీ యూజర్లు అంటే బయటి ప్రపంచం దాన్ని ఎలా వాడతారు, ఎలా కనెక్ట్ అవుతారు? ఇదే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాప్ని డిప్లాయ్ చేశారు, సరే, దాన్ని యూజర్స్కి ఎలా ఎక్స్పోజ్ చేస్తారు? ఈ ప్రశ్న మనల్ని కుబర్నెటిస్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, పాడ్స్ అనేవి పర్మనెంట్ కాదు. అవి డిలీట్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవ్వొచ్చు. అప్పుడు వాటి ఐపీ అడ్రస్ మారిపోతుంది. మరి అలాంటప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి? అందుకే సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉంది. సర్వీస్ అనేది పాడ్స్కి ఒక స్టేబుల్ అంటే మార్పులేని అడ్రస్నిస్తుంది. ట్రాఫిక్ని కరెక్ట్గా ఆ పాడ్స్కి పంపిస్తుంది. సర్వీస్లో లోడ్ బ్యాలెన్సర్ అనే ఒక టైప్ ఉంది. అది బాగానే పనిచేస్తుంది.
కానీ ఇంకా బెటర్ సొల్యూషన్ ఉంది, అదే ఇంగ్రెస్. ఇంగ్రెస్ అనేది ఇంకా స్మార్ట్. ఒకే ఒక్క పబ్లిక్ ఐపీతో మనం చాలా సర్వీసెస్కి ట్రాఫిక్ని రౌట్ చేయొచ్చు. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయి. అంతేకాదు, యూఆర్ఎల్ పాత్ని బట్టి, అంటే /APIకి ఒక సర్వీస్కి, /UIకి ఇంకో సర్వీస్కి, ఇలా తెలివైన రౌటింగ్ కూడా చేయొచ్చు. ఇక చివరిగా చాలా ముఖ్యమైన సెక్షన్. ఏ సిస్టమైనా పర్ఫెక్ట్ కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇంటర్వ్యూవర్కి బాగా తెలుసు. అందుకే ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఎలా డీబగ్ చేస్తారు అని తప్పకుండా అడుగుతారు. సో వాళ్ళడిగే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పాడ్ ఫెయిల్ అవుతోంది, దాన్ని డీబగ్ చేయడానికి మీరు వాడే మొదటి 2 కమాండ్స్ ఏంటి? ఇది మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని సూటిగా టెస్ట్ చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్ మరియు పవర్ఫుల్. నా ఫస్ట్ 2 కమాండ్స్ kubectl డిస్క్రైబ్ పాడ్ మరియు kubectl లాగ్స్. డిస్క్రైబ్ కమాండ్ మనకి క్యూబర్నెటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో చూపిస్తోంది. అంటే ఈవెంట్స్ ఏంటి, స్టేటస్ ఏంటి లాంటివి. ఇక లాగ్స్ కమాండ్ అయితే అప్లికేషన్ లోపల ఏం జరుగుతుందో, ఏ ఎర్రర్ వస్తుందో చూపిస్తుంది. ఈ రెండూ కలిపితే మనకు సమస్య ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఫైనల్గా క్యూబర్నెటీస్ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కీ టేకవే ఏంటి? చాలా సింపుల్. సొల్యూషన్ గురించి చెప్పే ముందు ప్రాబ్లమేంటో చెప్పండి. అసలు క్యూబర్నెటీస్ ఎందుకొచ్చింది? డిప్లాయ్మెంట్స్ ఎందుకు వాడాలి? ఇంగ్రెస్ ఎందుకు అవసరం? ఇలా ప్రతిదానికి ఎందుకు అనే ప్రశ్నతో మొదలుపెడితే మీకు ఆ కాన్సెప్ట్ మీద ఎంత మంచి గ్రిప్ ఉందో ఇంటర్వ్యూయర్కి అర్థమవుతుంది.